హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎంరావు వ్లాగ్. ఇప్పుడైతే నేను కవాలి చూడడానికి అయితే మన పాశ్రకాకుళం వచ్చాను. ఈ కవాలి ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రానున్న సిరిమాన్ అప్డేట్ ఫుల్ వీడియో ఎందులోనే వస్తుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి. సిరిమాన్లు కూడా రెడీ అయిపోతున్నాయి. అలానే కవాలి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. నేను ప్లేలిస్ట్ లో అయితే ఫుల్ వ్లాగ్స్ అన్ని ప్రతిదీ ఉంటాయి. ఈ కవాలీకి సంబంధించి చూడాలనుకుంటే లైవ్ లోకి వచ్చి చూసేసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి, వేరే లెవెల్ అనమాట. నీ గుండెల మ్యాచ్ చెప్పు, సతీష్ తో కవాలి పాడాలంటే ఎవడైనా జడాలే. హలో, ఎందుకంటే నీతో ఎవడైనా పాడుతాడు. ఓన్లీ పాటగాడమే నువ్వు. ఆగు, ఒక ప్రశ్న చెప్పగలవా? నీ గురువు నీ తాతో ఇస్తే ఊరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నటువంటి నానుడి ఊరికే పోలేదు కనుక సతీష్ దాస్ గారు, కిషోర్ దాస్ గారు పిలిసానా? చూడు, పక్క మాట్లాడక దాసులు ఎదుర్కొన్నారు. నేను కేకేస్తే నీకు ఏ కదరదా? ఏంటి ఏకలు చూపించావు? సరే అటోకి నువ్వు ఏది నేను ముందే చెప్పాను, నన్ను రెచ్చగొట్టగా పాడుకో. ఉద్బోధ బోధిస్తానన్నా. నేనేమన్నాను? ఉద్బోధ బోధిస్తాను, అద్వైతం దాసుని కాను. అలాగా అన్నాను. ఏక తోక ఏం మాట్లాడే? నువ్వు దాసువా? మీకు వద్దు, ఆ భాషలో మమ్మల్ని తేకండి. అసలు ఆ భాషలో తెచ్చారు అనుకో, ఎందుకు పుట్టానని బాధపడతారు, అందులో చంద్రలో పారిపోతారు. చూసుకోండి, మీ ఇష్టం, ముందే చెప్పాను. అలాంటి అది నీకు వచ్చినప్పుడు చెప్పు. ఆ రాజు ఎవరితో ఎవరు యుద్ధం చేశాడు? ఎవరితో యుద్ధం చేశాడు? అది నువ్వు చెప్పాలని నేను అడిగాను నీకు. నువ్వు నన్ను అది కాదు ప్రశ్న విధానం. నువ్వు కాదంటే ఎలాగైపోతాను? నేను ప్రశ్న వేస్తాను, నీ దగ్గర వచ్చిన నువ్వు చెప్పు. నారాయణరావు నీకంటే ఎక్కువ తెలుసు. నారాయణరావు అని చెప్పించు. నువ్వు మాట్లాడు. అయ్యా, నేను ప్రశ్న వేస్తాను, నీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాను. ఓకే ఓకే, కానీ నీకు అర్థమైంది అన్నావు కదా, నీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పు. ఏదా సాకే? ఆ పాటకి సాకి ఉంది తెలుసా?
గుండెల్లో ఉన్న తర్వాత వేస్తారా చచ్చిపోతామని ఆ సాగిగా తీస్తాను. ఆ పాటకి ఆ సాగి అందం నువ్వు పాడావు కదా, పాట అలా పాడుకొని వెళ్ళావు అంతే. నువ్వు సాగి తీస్తావో లేదు చూస్తున్నాను కానీ అక్కడ నీకు సత్తా చాలలేదు. నాకు మా తాత మా గురువు ఎలా తెలిసి నేర్పారు, ఎక్కడి నుండి వచ్చింది కాదు, గుదస్థానం నుండి తీస్తాను. అలా తీసావనుకో ఎక్కడ అనుకుంటే ఇక్కడ జారిపోలా, ఆల్రెడీ నీకు జారిపోయింది. ఈ సినిమా పాట అయితే కదా నువ్వు సినిమా పేరు చెప్పడానికి. కంఠం వింటే నా కవాలే విన్ను మరి దాస్ గారికి ఇవ్వాలి కదా. కవాలీ మానేసి మీ గురువు గారు పురాణాల్లో పీజీ చేశాను, నేను కిట్లో పీజీ చేశాను. నన్ను జోలికి వచ్చావు ఏంటి? మేము సోదరా భాయ్, ఎందుకురా భాయ్ జాయి ఎంద్ర మాకు కావాలి. స్టేజ్ ఎక్కిపోతే కావాలి దాసురా మీరు. చూడు మీసం తిప్పి తమ్ముడు నాకు అడిగావు కదా, నీలాంటి ఎంతో మంది దాసులు పాడి పాడిగా తీసేలాగా అయిపోయింది. మీ వ్యతిరేకలు కూడా ఎక్కడ ఉన్నాయి, ఏకులు తింటారు. ఆ పుల్లు తిన్న మేకలు మీరు చోకులు బాగా వేస్తున్నారు, పేక ముక్కలు చోకరులయ్యారు. తమ్ముడు డచ్చాలు కొట్టారు, డచ్చాలు కొట్టారు, కొట్టు కొట్టి మా చేతుల్లో పచ్చాలరా మీరు. అలా కుంకెలు కొడతాను పక్కనింకా, చూపకు పొంక ఓ రావణ జింక. ఎవడ రావణ జింక? మహరీచుడు. చూపకు పొంక ఓ రావణ జింక, సంఖ్యలే ఇస్తానింకా. తమ్ముడు సంకనాకి పోతావు కొబ్బరి టెంక. నోరు జారవా? సంకనాకి పోతావు కొబ్బరి టెంక. ఒక్క మాట నాపి చూడదన్నా ఇక వంక. తమ్ముడు రంగులు వేయొద్దు కుర్రకొండ, కొండలు కొడతాను కంటనింకా.
సతీష్తో కవాలి పాడాలంటే ఎవడైనా జడాలే. హలో, ఎందుకంటే నీతో ఎవడైనా పాడుతాడు. ఓన్లీ పాటగాడమే నువ్వు. ఆగు, ఒక ప్రశ్న చెప్పగలవా? నీ గురువు నీ తాతో ఇస్తే రాయగలవు. ఓయ్ తమ్ముడు, వాడిని దాస్ అంటారా ఎవరైనా? నాగేశ్వరరావు గారు, అలాంటి వాడిని దాస్ అంటారా? ఏంటంటారు? కోసు అంటారు. ఏంటి? శ్రవణం. అలాంటి వాడిని దాసు అనరు, కోసు అంటారు. ఏ కోసు తెలుసా? ఫైనల్ వీడియో కంప్లీట్ అయిపోయింది. సిరిమోన్ ఫుల్ వీడియో చేస్తాను, అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. చేసింది వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.